హలో వేవర్స్, ఇవి బెటర్ గార్డ్స్ అండి. కాకరకాయలు మనందరికీ తెలుసు. ఇప్పుడు వీటితో మనం కాకరకాయ కారం తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి ఈ విధంగా పైన పీల్స్ అన్ని పాయింట్స్ లాగా ఉండే పీల్స్ అన్ని బెటర్ గాడి అదేనండి కాకరకాయ. ఇలా చెక్కేద్దామండి పూర్తిగా. చాలామంది పాయింట్స్ ఉంచుతారండి, కానీ మేము తీసేస్తున్నామండి. ఇక ఇందులో ఉప్పు యాడ్ చేసి బాగా వాష్ చేద్దామండి. ఉప్పుతో బాగా వాష్ చేసి కాకరకాయల్ని వాటర్తో బాగా చాకు పిండేసి ఇక ఇలా రౌండ్గా చిన్న పీసెస్ లాగా కట్ చేద్దామండి. ఆయిల్ వేడెక్కాక బాండీలో ఈ పీసెస్ని యాడ్ చేద్దామండి. ఇలా కొద్ది కొద్దిగా పీసెస్ యాడ్ చేసి ఫ్రై చేద్దామండి. ఫ్రై చేశాక గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెడదామండి. కొన్ని పీసెస్ని మళ్ళీ కొన్ని వేసి ఫ్రై చేద్దామండి. ఈ విధంగా పీసెస్ అన్నీ ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఈ పీసెస్, చూస్తున్నారు కదా. ఇక ఎక్స్ట్రా ఆయిల్ని పంపేసి ఆ బాండ్లీలో ధనియాలు, జీలకర్ర, చాయమినప గుండ్లు, చిన్నుల్లిపాయలు, శనగపప్పు అన్నీ యాడ్ చేద్దామండి 1 by 1. ముందుగా చాయమినప గుండ్లు అండి, శనగపప్పు అండి, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర అండి, అన్నీ ఫ్రై చేద్దామండి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసామండి. కొన్ని కర్రీ లీవ్స్, చిన్నుల్లిపాయలు ఒక 2-3 రేఖలు యాడ్ చేసి ఇక మిక్సీలో వేసి అన్నీ పౌడర్ చేద్దామండి. ముందుగా మనం కాకరకాయ పీసెస్లో పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కూడా యాడ్ చేద్దామండి. కొద్దిగా చింతపండు, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసి పౌడర్ చేద్దామండి. ఈ విధంగా మన కాకరకాయ కారం తయారైందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.